ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 2వ నెల 8వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడు నిమిత్తం, దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆనాటి దశలోనికి రాసినటువంటి సంఘమును గూర్చి పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నారు. వారికి నిరీక్షణ లేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నప్పుడు ఇతరుల వలె, అంటే ఎవరైతే మరి దేవాది దేవుడు, మహోన్నతుడు దేవుడు మాకు తోడుగా ఉండి మరి ఆయన మా గొప్ప కార్యాలు మాకు జరిగిస్తారు అన్నవారు కాకుండా వారికి నిరీక్షణ అనేది ఉండదు, వారికి ఎదురు చూపు అనేది ఉండదు. వారి జీవితంలో మరి ముందు చూపు అనేది కాకుండా దేవుడు భవిష్యత్తులో వారికి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు అనేది నిరీక్షణ లేనటువంటి వారిని గూర్చి అక్కడ ఏమన్నాడంటే నిరీక్షణ లేని ఇతరుల వలె అని రాయబడి ఉంది. కాబట్టి అలాగా ఆ సంఘము కూడా ఉన్నటువంటి పర్యాయంలో మరి పౌలు గారు కూడా అంటున్నారు. ఏమంటున్నారంటే నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మీరు దుఃఖపడకండి. దేవుడి కార్యాలు చేసేవాడు, దేవుడు అద్భుతాలు చేసేవారు. దేని కొరకైతే మీరు మరి ఆ ప్రభుని అడిగారు దాని విషయంలో మీరు నిరీక్షణ కలిగి ఉండండి. అబ్రహాము జీవితంలో కూడా గొప్ప కార్యాలు ఆ ప్రభు జరిగించాడు. ఎందుకంటే ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. అంటే ఆయన భవిష్యత్తుని దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నాకు మేలు చేసేవాడు అని ఒక నిరీక్షణ, అనగా తన భవిష్యత్తుని ఎరిగినటువంటి వాడు, ముందు ఆలోచన కలిగినటువంటి వాడు. కానీ అలాగ ఉండాలని పౌలు గారు మాట్లాడుతున్న రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి విధానం ఏంటంటే, దేని విషయంలో అయితే మనము ప్రభుని అడుగుతున్నామో వాటి మీద మనం నిరీక్షణ ఉంచి దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడని ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు ప్రభు మనకు జరిగిస్తాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసుని కొందాలు ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. ప్రభా, సరిహద్దులో సైనికులు మంచి అంతరం పండి, ప్రభా ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అంతరం పండి, యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని తండ్రి, దాని ఉద్యోగస్తులందరూ కూడా మంచి అంతరం పండి, ప్రభా చదువుకునే బిడ్డలు కూడా మంచి ఆరుగులు తినంపండి అయినా, పనికెళ్ళే బిడ్డలు కూడా చక్కటి ఆరుగులు తినంపండి. ప్రభా ఇదిగో తండ్రి నాయన, మా దేశ పాడి పంటనంతటి కూడా మీరు ఆశించి దీవించండి. దేవా ఇగో రక్షణ లేని వారు రక్షణ, మారుమనసు లేని వారికి మారుమని దయచండి తండ్రి. ప్రభా ఇగో తన యేసునికి స్తోత్రాలు, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచమని ప్రార్థించమనికి స్తోత్రాలు. ప్రభా హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి, జైలు ఉన్న బిడ్డలు విడుదల తెచ్చండి, కోర్టు గోడలు కేసు గోడలను కొట్టివేయండి. నైనా ఇదిగో తన్ని గర్మించే సుఖం అండి తెచ్చండి, తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి. ప్రతి సేవకునండి వారి బిడ్డలు, సంఘం, పరిచయం అంతటిని కూడా మీరు ఆశని దీవించండి. ప్రభా ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు. ప్రభా నా భారతదేశాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. ప్రభు నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతరం, విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతరం పండి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.